కాంగ్రెస్ నాయకులందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా మన తెలంగాణ ఆవిర్భవించి జూన్ 2, 2024 వరకు 10 సంవత్సరాల వస్తుంది. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున దశాబ్ది ఉత్సవాలను హైదరాబాద్లో రాష్ట్రం మొత్తం కూడా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు, మున్సిపల్ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క అవినీతి పాలన అంతమొందించి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పరిపాలిస్తున్న సంగతి మనందరికీ తెలుసు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యాన ప్రజలకు ఏమేమి అవసరాలు ఉన్నాయో గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపుతూ ప్రజా అవసరాలకు ఉపయోగపడే స్కీమ్లను ముందుకు తీసుకొచ్చి ఈరోజు మహిళలకు ఉచిత బస్సే కానీ, గ్యాస్ సిలిండరే కానీ ఇలా ప్రజల ఆదరాభిమానం చురుకునేందుకు ముందుకెళ్తున్న సంగతి మనందరికీ తెలుసు. ఇది కనీసం 6 నెలలు కూడా కాలేదు. ప్రతిపక్షాల టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు విమర్శలు చేయడం నిజంగా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే పరిస్థితులు తెలంగాణ రాష్ట్రాన్ని నీళ్లు, నిధులు, నియామకాలనే ఒక సూత్రం మీద కేసీఆర్ గారు వచ్చిన సంగతి తెలుసు. నీళ్లలో ఎంత అవినీతి జరిగిందో ఇలా నీళ్ల పేరు చెప్పి ఈరోజు ఒక 50 లక్షలు ఒక డ్యామ్లే ఇంచుమించుగా కాళేశ్వరం డ్యామ్లే ఒక 50 లక్షల అవినీతి జరిగిన సంగతి మనందరికీ తెలిసిన విషయం. దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పటికే ఒక నాయకురాలు లిక్కర్ కేసులో జైలు పాలైంది. మిగతా నాయకులు కూడా అతి తొందరలోనే 50,000 కోట్లను ఈరోజు రికవరీ దిశగా అక్కడ ఎంక్వైరీ జరుగుతున్న సంగతి కూడా మనం గ్రహిస్తున్నాం. అలాగే నియామకాల విషయంలో అసలు గత ప్రభుత్వంలో నియామకాలన్నిటి ఎలాంటివి కూడా కాలేదు. మొన్ననే రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన వచ్చినాక 30,000 మందిని మొన్ననే పోస్టులు భర్తీ చేయడం కూడా మనం గమనించవలసిన విషయం. అలాగే నిధుల విషయంలో మనం ప్రత్యేకంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత నిధుల్లో హైదరాబాద్ మనకు వచ్చుండడం వల్ల నిధుల్లో కొరత లేదు. సర్ఫేస్లో మన రాష్ట్రం ఉన్నది. ఆ యొక్క నిధులలో ఇంచుమించుగా 50% మన తెలంగాణ అభివృద్ధికి పెట్టడం జరిగింది. మిగతా 50% నిధులను ఈ యొక్క కల్వకుంట్ల ఫ్యామిలీ దగ్గరనే ఉన్నాయనే సంగతి కూడా ఇలా రాష్ట్రం మొత్తం తెలుసు. దేశం మొత్తం కూడా ఈరోజు కల్వకుంట్ల నా కుటుంబ సభ్యుల మధ్యలోనే ఇలా లక్షల కోట్ల రూపాయలు మగ్గుతున్న సంగతి కూడా ప్రజలందరూ గ్రహించే వాళ్ళ యొక్క పదవిచ్యుతులను చేసే సంగతి కూడా మనం గ్రహించాలని కూడా తెలియజేస్తున్నాం. అలాగే మొన్ననే కాంగ్రెస్కు మన టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 10 సంవత్సరాలు పోరాడినటువంటి వ్యక్తి ఈరోజు 3-4 సంవత్సరాలనే కేసీఆర్ మంచి వ్యక్తి, హరీష్ రావు మంచి వ్యక్తి అని తిరుగుతున్నటువంటి వ్యక్తికి ఈరోజు గజ్వేల్ ప్రజలు తగిన బుద్ధి చెప్తున్నారు. ఎందుకంటే 2014లో కేసీఆర్ గారి మెజార్టీ 65,000 అయితే అలాంటి వ్యక్తి ఈ యొక్క పార్టీలో చేరిన తర్వాత 20,000 మెజార్టీ తగిన సంగతి కూడా గ్రహిస్తున్నారనే సంగతి కూడా ఒకసారి గమనించాలి. టీఆర్ఎస్ నాయకులందరికీ కూడా హెచ్చరిస్తున్నాం. ఒక రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గజ్వేల్లో కాదు రాష్ట్రం మొత్తం కూడా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొని ముందుకెళ్తున్న సంగతి గ్రహించాలి. మీరు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే మేము చూస్తూ ఊరుకోము. మేమందరం కూడా టీఆర్ఎస్ లో పునాదుల పనిచేసినటువంటి వ్యక్తులమే. మీ యొక్క నడవడిక, మీ యొక్క ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను మోసం చేస్తున్నారనే మా యొక్క పాత కౌన్సిల్లో ఉన్నటువంటి మెజారిటీ కౌన్సిలర్లమే కానీ, చైర్మన్ కానీ మేము పార్టీని మారి మీ యొక్క అవినీతిని ప్రజలకు తెలియజేస్తామనే ఉద్దేశంతో మేము కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి దిశగా పోతున్నది. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో అందరితో జత కలిపి గజ్వేల్ ముందుకు తీసుకువెళ్తామని పార్టీలో చేయడం జరిగింది. ఈ రోజు గజ్వేల్లో చూసినట్టయితే ఎంత మోసం జరిగిందో ఒకసారి గ్రహించాలి ప్రజలారా. ఈ రోజు మనకు బస్ స్టాండ్ ఆ రోజు ఇదే నర్సారెడ్డి గారు టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు నేను నర్సారెడ్డి గారు సీఎం గారి దగ్గరికి వెళ్ళి బస్ స్టాండ్ అన్న ఇక్కడ సెంటర్లో ఉంటుంది, ఇక్కడ కట్టాలని సీఎం గారికి చెప్తే అతను ఏలన చేసి హరీష్ రావు మన గజ్వేల్ ప్రజలను మోసం చేసి ఊరవతల కట్టేసి అక్కడ బంజర్తోటి మాదిరిగా ఇళ్లను మేకలను కట్టిస్తున్న సంగతి కూడా మనం గ్రహిస్తున్నాం. ఈరోజు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్న సంగతి రోజు మనం చూస్తున్నాం. విద్యార్థులే కానీ, ఈరోజు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలే కానీ బస్ స్టాండ్ లో రోడ్ల మీద నిలబడి నానా ఇబ్బందులు పడుతున్నారు. అదే సిద్దిపేటలో పాత బస్ స్టాండ్ ను ఆధునీకరణకు 6 నెలల్లో కోట్ల రూపాయలు వెచ్చించి ఇలా ప్రజలకు అందుబాటులో తెచ్చిన హరీష్ రావు గారు గజ్వేల్లో సౌతి తల్లి ప్రేమ చూపెట్టి ఈరోజు గజ్వేల్ ప్రజలను మోసం చేసి కేసీఆర్ దృష్టికి ఎలాంటి సమస్యలను కూడా తీసుకుపోకుండా గజ్వేల్ ప్రజలను మోసం చేసిన సంగతి అందరూ గ్రహిస్తున్న సంగతి కూడా మీరు తెలియజేస్తున్న ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మార్కెట్ అవసరం లేకుండా ఆ రోజులలో
మసీద్ దగ్గర మడిగలను కట్టేటప్పుడు ఇంచుమించుగా 100 డబ్బాలను ఈరోజు చిరు వ్యాపారస్తులందరినీ కూడా ఈరోజు వాళ్ళకు వ్యాపారాలు తీసేసి వాళ్ళకు మరీ ఉపాధి కల్పిస్తారని ఆ రోజు కలెక్టర్ గారు వెంకటరామరెడ్డి గారు మరి హరీష్ రావు గారు తెలియజేసి వాళ్ళని ఇలా రోడ్ల మీద నిరాశనం చేసే సంగతి కూడా ఒకసారి గ్రహించాలి. ప్రజలు మీకు రాబోయే ఎలక్షన్లో స్థానిక సంస్థల ఎలక్షన్లో తప్పకుండా మీకు తగిన బుద్ధి చెప్తారు. ఎందుకంటే ప్రజలను వంచి మోసం చేసి గజ్వేల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక కలగానే మిగిలింది. ఈరోజు నీ యొక్క సిద్దిపేటలో 6,000 మందికి నువ్వు ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇస్తావు. గజ్వేల్లో ఇప్పటి వరకు బీద వాళ్ళ కన్నీటి ఉసురు మీకు తప్పకుండా జరుగుతుంది. ఇలాంటి బీద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా గజ్వేల్లో కేటాయించలేదు. ఒక సీఎం గారు రాష్ట్ర అధినేత అయినటువంటి సీఎం గారికి సొంత నియోజకవర్గంలో ఇలా ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా కానీ సీఎం దృష్టికి తీసుకుపోలేనటువంటి మన మంత్రివర్యులు మరియు అధికారులు కూడా ఈరోజు జవాబు చెప్పాలి. అలాగే రింగ్ రోడ్డు మా ముఖ్యమంత్రి గారి కాన్ఫరెన్స్ లో రింగ్ రోడ్ 10 సంవత్సరాలుగా ఈరోజు ఆ రింగ్ రోడ్ అయింది. కొన్ని కారణాల వల్ల దాన్ని సాల్వ్ చేయలేక ఈరోజు నిరుపయోగంగా ఉన్న సంగతి కూడా మనం గ్రహిస్తున్నాం. ఈరోజు పెద్ద పెద్ద లారీలే కానీ భువనగిరి నుంచి వచ్చేవన్నీ కూడా గజ్వేల్ మీదకి పోతుంటే ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి. దాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారితో సంప్రదించి ఈ యొక్క ఇప్పుడు ఉన్న మిగిలినటువంటి పనులన్నింటి కూడా నర్సారెడ్డి గారు మొన్ననే ముందుకు తీసుకెళ్తారని కూడా చెప్పడం జరిగింది. ప్రజలారా ఒకసారి గమనించండి. గత ప్రభుత్వం మొత్తం అవినీతిమైన ప్రభుత్వం అని కూడా గ్రహించి ఈరోజు ప్రజలందరూ కూడా మీకు దించేసే సంగతి ఒకసారి మీరు అందరూ ఊహించుకోవాలి. ఈ యొక్క ప్రభుత్వము 6 నెలలే అవుతుంది. ఇంకా చాలా టైం ఉంది. 5 ఏళ్ళు ఉన్నది. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 10 సంవత్సరాలు తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. గజ్వేల్ను కూడా మీరు కూడా ముఖ్యమైన సలహాలు ఏమన్నా డెవలప్మెంట్ ఉంటే తప్పకుండా మేము దాన్ని పరిశీలించి తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం. మీరు అనవసరంగా లేనిపోని ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించే మాత్రం చూస్తూ ఊరుకోము. ఎందుకంటే ఇప్పటికి కూడా మీ రేపు దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మన గజ్వేల్ ఎమ్మెల్యే గారు గజ్వేల్లో వచ్చి ఉత్సవాలలో పాల్గొనమనండి. అప్పుడు తెలుస్తుంది. గజ్వేల్లో 10 సంవత్సరాలుగా ఒక్క ఊరికి కూడా రానిటువంటి ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గతంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు కూడా తన సొంత నియోజకవర్గాల్లో ప్రజలకు ఏమేమి కావాలో చేసిన దాఖలాలు మనం చూసాం. ఈ యొక్క ముఖ్యమంత్రి గారు మాత్రం మన గజ్వేల్లో ఉన్నటువంటి 200 గ్రామాలలో 20 గ్రామాలలో కూడా రాలేని సంఘటన గత 10 సంవత్సరాలుగా మనం చూసాం. ప్రజలకు ఇక్కడ ఏమేమి బాధలు ఉన్నాయో మేము తెలియజేద్దామంటే మన ఎమ్మెల్యే గారి దగ్గరికి అవకాశమే లేకపోయింది. కాబట్టి మేము విసుగు చెంది ఆ పార్టీకి రాజీనామా పెట్టి అభివృద్ధి చెందుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో మేము చేరడం జరిగింది. అందుగురించి టీఆర్ఎస్ నాయకులకు అందరికీ కూడా ఒకటే హెచ్చరిక, డెవలప్మెంట్ లో కలిసి పనిచేస్తాం. మీరు లేనిపోని విమర్శలు చేస్తే మేము చూసి ఊరుకోమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.